ఇదే మహానాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పలకకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ ఒకటే విధంగా ఒకే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా తీసుకుంటారు? ఏమంటే మాది గొడ్డల పార్టీ అన్నారు. ఆ గొడ్డల మాటలు జరిగింది ఎవరు గవర్నమెంట్లో? మీ గవర్నమెంట్లోనేగా, తెలుగుదేశం గవర్నమెంట్లోనేగా. మీకు దమ్ముంటే ఈ రోజుకైనా ఈ అనితమ్మకి కానీ లేకపోతే లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ధైర్యం ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయండి. చెప్పింది కదా, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, హైకోర్టులో ఛార్జ్షీట్ వేశారు, సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ఎటువంటి సంబంధం లేదు వివేకానంద రెడ్డి హత్య విషయంలోనే. గొడ్డల విషయం అసలు మాది గొడ్డల పార్టీ ఏందండి, మాది ప్రజల పార్టీ. మీది గుంట నక్కల పార్టీ తెలుగుదేశం అనేది. ఈ గుంట నక్కల పార్టీ హైదరాబాదు ట్యాంక్ బండ పక్కన ఉన్నటువంటి వైస్రాయ్ హోటల్లో పుట్టింది. గుంట నక్కలన్నీ చేరి మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావుని తరిమేసి కుర్చీ లాక్కున్నారు. గుంట నక్కలన్నీ కాచు కూర్చున్నాయి అక్కడ. మీది గుంట నక్కల పార్టీ అండి, మాది ప్రజల పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల శ్రేయస్సు కోరేటటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పటికైనా ఎన్టీ రామారావు గారిని నిన్న 2 రోజుల మీటింగ్లో కనీసం 4-5 సార్లు తలుచుకొని ఉంటారేమో నాకు తెలిసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 4-5 వేల సార్లు తలుచుకొని ఉన్నారు. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే మర్చిపోయేంత విధంగా మీరు నిన్న మొన్న మహానాడులో వ్యవహరించిన తీరు చూస్తుంటే ప్రజలందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మీది గుంట నక్కల పార్టీ. చివరికి ఇప్పుడు ఎట్లా తోడైందంటే అండి, గుంట నక్కలు అన్ని కలిసి తోడేళ్లుగా రూపాంతరం చెంది జనాన్ని పీకుతుంటాం తయారైంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 2024 నుంచి 2024లో గెలిచిన తర్వాత తోడేళ్లుగా రూపాంతరం చెంది ప్రజలను మీకు తింటున్నారు. ఇప్పుడు ఆ ప్రజలను మీకు తిన గుంట నక్కల పార్టీ మీది, మాది కాదు గుంటల పార్టీ. మీరు ఇంకో మాట కూడా అన్నారు, అది కూడా చెప్తానండి. మాది ఐటీ నుంచి క్వాంటం వరకు అని అన్నారు. అసలు ఐటీ ఎవరిదండి? ఐటీ జనార్దన్ రెడ్డి గారి టైంలో వచ్చింది. బాగా గుర్తు చేస్తానండి, ఐటీ అనేది జనార్దన్ రెడ్డి గారి టైంలో వచ్చింది. ఇప్పుడు మీరు క్వాంటం వ్యాలీ అని అంటున్నారు. క్వాంటం కాదండి, మీ కార్యకర్తలకు అది క్యా వాంట్ హై. క్వాంటం వ్యాలీ కాదు, క్యా వాంట్ హై. నీ కార్యకర్తకి ఏం కావాలనో అసలు ఆ క్వాంటం వ్యాలీ అనేది పూర్తిగా తండ్రి కొడుకులకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ అంటే క్వాంటం వ్యాలీలో కొన్ని సంస్థలు ఇన్కార్పొరేట్ అయ్యి, ఆ ఇన్కార్పొరేట్ అయిన సంస్థలు ప్రభుత్వ సహాయంతో కేంద్రం సహాయంతో పెట్టుబడులు పెట్టి దాన్ని తద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమకు క్వాంటం వ్యాలీ అని అంటాం మనం. దాన్ని ఇప్పుడు అట్లా లేదు. చంద్రబాబు నాయుడు గారు క్యా వాంట్ హై అంటే క్వాంటం అంటే క్యా వాంట్ హై. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం కావాలో చెప్పండి, దీంట్లో ఇరికించి మీకు ప్రభుత్వ ధనం దోచిపెడతాం. ప్రభుత్వ పెట్టుబడి ఉంది క్వాంటం వ్యాలీలో. మీరు చూడండి, గుజరాత్లో కానీ అక్కడ కానీ జరిగిన వాటిలో అన్నింటిలో చూడండి, వాటిలో బెంగళూరులో కానీ చూడండి, క్వాంటం వ్యాలీలో ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయి. ఆ ప్రభుత్వ పెట్టుబడులు మన మనుషులకు దోచిపెట్టాలి కాబట్టి క్వాంటం వ్యాలీ క్యా వాంట్ హై అని చంద్రబాబు నాయుడు గారి అర్థం అన్నమాట. ఐటీ ఆయన ఎందుకు తెచ్చాయండి? ఐటీ ఆయన తేలా, ఆయన తెచ్చింది జనార్దన్ రెడ్డి గారు. మా శకుంతల రెడ్డి ఇప్పుడు కూడా శిలాఫలకం అక్కడనే ఉంది, చూసినా కూడా తెలుస్తుంది. ఎవరికో పుట్టిన బొట్టని నేను ఎత్తుకొని పాట పాడతానంటే అటు కుదురుతానే. కాస్త జ్ఞానం తెచ్చుకొని పని చేయాల, ప్రజలకు ఉపయోగపడాల. ప్రజలకు ఉపయోగపడ్డటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేదో చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణ డైలాగులు చెప్పాడు.
లోకేష్ కూడా దాన్ని సమర్థించాడు. సమర్థించి లోకేష్ ఇంకొక అడుగు ముందుకు పోయి మా సిబిఎన్ గారి ఆలోచన 25 సంవత్సరాలుగా ఉన్నాడు, అంత యువకుడు అయ్యాడు, ఆయన యువ నాయకత్వానికి మేము అందుకోలేకపోతున్నామని 27వ తారీఖు మహానాడులో మాట్లాడాడు. మీకు కూడా చూసే ఉంటారు. అవును, మంచిది 25 సంవత్సరాల యువకుడు, ఆ యువకుడిని మీరు అందుకోలేకపోతున్నారు. ఆ 25 సంవత్సరాల యువకుడికి 3 రకాలుగా పెళ్లిళ్ళు చేయండి, 3 పిల్లలను కొంటారు, ప్రభుత్వం మీకు 30,000 40,000 కాడికి మీకే ఇస్తుంది. లోకేష్ నాయుడు గారు చెప్పినట్టు 25 సంవత్సరాలు కలిసిన వ్యక్తి సిబిఎన్ గారు 25 సంవత్సరాలు ఒక్కొక్క యువకుడు ఆయనలో ఉన్నాడు అని, ఒక్కొక్క యువకుడికి ఒక్కొక్క పెళ్లి చేయండి. చంద్రబాబు నాయుడు గారికి పిల్లల సంపద అని చెప్పాడే, ఆ సంపద మీ కాడి నుంచే మొదలు పెడతాం. మీ కాడి నుంచి మొదలుపెట్టి ప్రజలకి మీరే మార్గదర్శిగా ఉండొచ్చు. నువ్వే చెప్పావు కదా, మా నాన్న 25 సంవత్సరాలు 3 25 75 సంవత్సరాలు ముసలోడు కాదు, ఒక్కొక్క 25 సపరేట్ చేసి యువకుడని. ఆయన నేనే అందుకోలేకపోతున్నానని. పని చేయ్యా మయ కాదు. ఎందుకు ఊరక ప్రజల డబ్బాలు కొట్టుకో ప్రజలకి ఉపయోగపడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప మహానాడులో వాళ్ళకు ఒరిగింది లేదు. నేను ఒక విషయం చెబుతానండి. పోతారు నాట్యం ఏయో మాట్లాడారు. పోతారు నాట్యం అంటే ఏంటండి? నాడు నేడు బళ్ళు గురించి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ బళ్ళు చూస్తే పరిస్థితి దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా, పిల్లలు బడికి పోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యే పరిస్థితి. పోతారు నాట్ సేమ్. మీ భాషలోనే చెబుతాను నేను కూడా. అంతేకాకుండా మీరు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు 6 లక్షలు ఎంతో ఇచ్చామన్నారు, 16,000 ఏమి ఇచ్చామన్నారు డిఎస్సి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క సంతకంతో సచివాలయాల వ్యవస్థను నిర్మాణం చేయించి, ఆ సచివాలయ వ్యవస్థలో 1,30,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 15 నుంచి 16,000 డిఎస్సి టగా సెలక్షన్. అది డిఎస్సి అంటే డిఎస్సి కాదండి, టగా సెలక్షన్. ఆ టగా సెలక్షన్ 15,000 16,000 ఇచ్చుకొని మీ సొంత వ్యక్తులకు ఇచ్చుకొని వ్యవస్థను మోసం చేస్తున్నారు. పోతారు నాట్ సేమ్. ఇట్లా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, అదేవిధంగా మత్స్యకార సంపద గురించి మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపించాడు. 10 ఫిషింగ్ హార్బర్లకి శంకుస్థాపన చేసి 5 పూర్తి చేశాడు. మీరు 5 పూర్తి చేసినటువంటి ఫిషర్మెన్ కి వాళ్ళని దాదాపు ఉన్నటువంటి సంఖ్యను సగానికి సగం తగ్గించి మేమేదో ఎరగదీస్తున్నాం, పడగొడుతున్నాం అన్నారు. ఈయన చేసింది మంచి పని, నువ్వు చేసింది మంచి పని. అది పోతారు నడిచేయం కదా. ఊరక మాటలు మభ్యపెట్టి మాటలు చెప్పి కుళ్ళు కుట్ర కుతంత్రాలు తప్ప రెండో మార్గం లేదు. అభివృద్ధి అంతకన్నా లేదు. ఒక్క ఉద్యోగం అక్కడికి రాదు. లక్షలు మీరు అబ్బల కొడుకులు ఇద్దరు చెప్పుకోవడం తప్పితే, మహానాడు కూడా మీ తండ్రి కొడుకులు పొగుడుకోవడానికే మహానాడు. మహానాడులో ఎక్కడ ఎన్టీఆర్ సంతతి ఎక్కడా కనపడలా. మహానాడులో ఎన్టీఆర్ ఊసలు ఎక్కడ ఎత్తిన పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ భజన నియోజకవర్గాల్లో మీరేమో తండ్రిని కొడుకుని తండ్రిని పొగుడుకొని ముఠానా తెలుగుదేశం పార్టీ ముఠానాడుగా తయారవుతుందనే భయంతో హైటెక్ నాడును పెట్టుకున్నారు. రైట్. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ రైట్. ఇక పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా మాట్లాడతారు? ముఖ్యంగా మీ నియోజకవర్గం సత్తెనపల్లిలో కూడా కావున్నటువంటి కాపు సామాజిక వర్గం ఏమని భావిస్తుంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని?
ఏమండి పవన్ కళ్యాణ్ గారు కులాన్ని వ్యతిరేకించడం చాలా తప్పు. మా సత్తనపల్లి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కాపు సామాజిక వర్గం 70% పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఏది క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు. ఏమండి నేను ఒక సలహా చెబుతా, ఒక పెద్దవాడిగా, లేకపోతే ఒక అభిమానిగా ఒక సలహా చెబుతా. నువ్వు సీఎంగా అనౌన్స్ చేసుకొని నువ్వు నీ వెనకెళ్తే ఎంతమంది వస్తారో తిరిగి నన్ను అంటే ఎట్టుంటుందండి? నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదేగా. నా మీద విమర్శలు చేసేటటువంటి కాపు నాయకులందరూ మీకు మీరు సీఎంలుగా అనౌన్స్ చేసుకొని కాపు కులంలో తిరగండి ఎంతలకు వస్తారు అంటే అక్కడ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు మేము ఒక సినీ లెజెండరీ కుటుంబంలో నుంచి వచ్చి కాపు సామాజిక వర్గంలో ప్రముఖులుగా ఉన్నాం కాబట్టే మా ఎన్నికైతే మీరు ఉన్నారు, మిగతా వాళ్ళు కాపులు కాదన్నట్టు ఇండైరెక్ట్ గా కాపులందరినీ విమర్శించినట్టే కదండి. ఓకే, నేను అనేవాడిని లేకపోతే కాపు కులం లేదని డైరెక్ట్ గానే అంటున్నాడు. నేను అనేవాడిని లేకపోతే మీరందరూ ఎక్కడున్నారని మాట్లాడుతున్నారు. నేను అనేవాడిని లేకపోతే మీకు అసలు ఈ స్థాయి ఎక్కడిది అని మాట్లాడాడు. గుర్తుందో లేదో చూడండి, ఒకసారి రివైండ్ చేసుకోండి. పైగా నీ చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర మీ అందరి చరిత్ర ఏం చెప్తాను? అందరి చిట్టాలు విప్పుతానని అన్నారు. విప్పుతానని ఏంది? విప్పు చూద్దాం, ఏం విప్పుతావు? ఇప్పుడు దాసరావు ఏం అన్యాయం చేశాడని ఆయన చిట్టా విప్పుతావు. మురళీ గారు నిన్న మనగానే మాట్లాడు, మురళీ గారు ఏం అన్యాయం చేశాడని ఆయన చిట్టా విప్పుతావు. నీకోసం త్యాగం చేసి ఆస్తులు బాగొట్టుకున్నారు, నీకోసం తగాదలు పెట్టుకున్నారు. ఒకప్పుడు టీడీపీ తోటి పెట్టుకున్నారు, ఒకప్పుడు వైసీపీ తోటి పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కింద ఆ చేతి కింద నీళ్లు తాగలేక నువ్వు నిలబడవయ్యా కులం తరఫున మేము మోసుకుంటామని బతిమలాడుతున్నారు. అన్నా కూడా నువ్వు నిలబడకుండా నేను అబ్బా కొడుకుని ఇద్దరిని కాలు ఎక్కించుకొని ఎగురుతుంటా ఉంటానంటే ఎవరికి పట్టింది? నీ ఎన్నికైతే మేము ఎగరాల్సిన పని లేదు. మా చిట్టా లేదు, నువ్వు విప్పాలనుకుంటే విప్పేయి, ధైర్యం ఉంటే చెప్పమనండి. అది అది ఎంత తప్పండి? మీ చిట్టా విప్పుతాను. ఏం విప్పుతారు వాళ్ళు? ఏమైనా అవినీతి పట్ల నీ మీద అభిమానంతో పవన్ కళ్యాణ్, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గం నుంచి ముందుకొచ్చాడు కాబట్టి అతన్ని ఏదో రకంగా వ్యవస్థలో నిలబెట్టి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలనే బలమైన కోరిక వాళ్ళు ఉంది కాబట్టే వాళ్ళు ఆస్తులు అన్ని పోగొట్టుకొని నీ ఎన్నికడితే తిరిగారు. అటువంటి నువ్వే వేరే వాళ్ళు మా చేతి నీళ్ళు తాగుతానంటే మాకే పని అని వాళ్ళు అన్నారు. తప్పేముంది అందులో? అంటే నిన్ను నాయకుడిగా ఎంచుకోవడం మాకు తప్పు. నిజంగా మాట్లాడితే కాపు కులాన్ని తప్పు నిన్ను నాయకుడిగా ఊహించుకొని. దీనికన్నా మీ అన్న చిరంజీవి గారు చాలా నయం. పార్టీ పెట్టాడు, 18 సీట్లు సంపాదించుకొని పార్టీని ఇది చేయలేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆయన సైలెంట్ గా సినిమాలు తీసుకుంటున్నాడు. కులం గౌరవిస్తుంది ఆయన్ని ఇయ్యాల, కులం మోస్తుంది ఆయన్ని ఇయ్యాల, కులం ఆదరిస్తుంది ప్రతి విషయంలో చిరంజీవి గారిని. నిన్ను కులం కూడా ఇంకా ఆదరించే పరిస్థితి లేదు. అయిపోయింది, జారిపోయారండి, మొత్తం జారిపోయారు. ఎవరన్నా ఉంటే అభిమానులు ఉంటే ఎన్నికలకు ఉంటారేమో కానీ ఇప్పుడు కాపు కులం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలు ఎవరు లేరు.